ఎమ్మెల్సీ కూతురు కవితకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చారు. ఎస్, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన సైతం పార్టీ అధిష్టానం కూడా వెల్లడించబోతున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్నటువంటి ఒక స్టేట్మెంట్ అమెరికా నుంచి వచ్చిన వెంటనే, మరొక వైపు మళ్ళీ విడత అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే కొన్ని గంటల క్రితం సాక్షాత్తు పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి తన బంధువైనటువంటి హరీష్ రావు ఒక పెద్ద దొంగంటూ కూడా ఒక బాంబు పీల్చినటువంటి సందర్భం ప్రెస్ మీట్ పెట్టి మరి కేవలం హరీష్ రావు అలాగే సంతోష్ కుమార్, ఆయన సన్నిహితుడు సంతోష్ కుమార్ మూలంగా కాళేశ్వరం అవినీతి కేసులో సిబిఐ విచారణను సాక్షాత్తు తన తండ్రి ఎదుర్కోవడం నిజంగా బాధగా ఉందన్నారు. ఇంతవరకు సిబిఐ విచారణకు వచ్చిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ కూడా ఒక పదునైనటువంటి ఒక వాగ్బానాలు సంధించడం అనేది కొన్ని గంటల క్రితం చూసాం. సో ఎంటైర్ ఈ ఎపిసోడ్కి సంబంధించి చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలిసింది. గత కొన్ని గంటలుగా ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో కూతురు కవిత పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని పైన ఇప్పుడే కొన్ని క్షణాల్లో ఆల్రెడీ దీనికి సంబంధించి ఫామ్ హౌస్ వేదికగా ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం బీఆర్ఎస్ అధిష్టానం అయితే ఇచ్చినట్లయింది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించేస్తున్నట్లుగా, బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ అందివ్వడానికి తెలకపల్లి రవి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అనుకున్నదే జరిగింది. కవితను బీఆర్ఎస్ పార్టీ గెంటేసింది. సాక్షాత్తు అధినేతపై సిబిఐ విచారణ జరుపుతామంటే ఇక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే మాటలు పార్టీ అధిష్టానాన్ని మరింత అగ్గిరా చేశాయి. ఈ క్రమంలో కేసీఆర్ కవిత పట్ల చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు కొన్ని నెలలుగా పార్టీపై, పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువు బజారు గీడుస్తున్నారన్నటువంటి ఆరోపణలు కవితను చుట్టుముట్టాయి. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నందుకు ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసినటువంటి కవిత గత కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అంతా అనుకున్నదే జరిగింది. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత నిన్న హరీష్ రావు అలాగే సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసినటువంటి సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ
సంతోష్ రావుల హస్తం ఉందంటూ కల్వకుంట్ల కవిత సోమవారం చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ప్రధాన కార్యదర్శి పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో కవితను సస్పెండ్ చేయడానికి గల కారణాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ కవిత ప్రవర్తిస్తున్నటువంటి తీరు, కొనసాగిస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కు తీవ్ర నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ హైకమాండ్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కల్వకుంట్ల కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టుపై స్పందించినటువంటి కవిత హరీష్ రావు, సంతోష్ రావుల వల్లే కేసీఆర్ సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించినటువంటి కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో కల్వకుంట్ల కవిత వ్యవహార శైలి సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతూ వస్తోంది. ఆమె పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట దెయ్యాలు ఉన్నాయంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కవిత చేసినటువంటి లిల్లీపుట్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. మొత్తానికి అనుకున్నదే జరిగింది. కవితను బీఆర్ఎస్ పార్టీ గెంటేసింది. సాక్షాత్తు అధినేతపై సిబిఐ విచారణ జరుపుతామంటే ఇక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనేటువంటి మాటలు పార్టీ అధిష్టానాన్ని మరింత అగ్గిరాజేశాయి. ఈ క్రమంలో కేసీఆరే కవిత పట్ల చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు కొన్ని నెలలుగా పార్టీపై, పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువు బజారు గీడుస్తున్నారన్నటువంటి ఆరోపణలు కవితను చుట్టుముట్టాయి. అంతేకాదు కొన్ని గంటల క్రితం అమెరికా నుంచి వచ్చి రాగానే ప్రెస్ మీట్ పెట్టి మరి హరీష్ రావు పెద్ద దొంగ, కాళేశ్వరం నిధులు దోచుకు తిని ఇప్పుడు ఆ అభాండం కేసీఆర్ భరించాల్సి వస్తుందంటూ కూడా పదునైన వాగ్దానాలు సంధించారు కవిత. దీంతో పార్టీ అధిష్టానం కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతకాలంగా కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వివాదాలు తారాస్థాయికి చేరడంతో కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం ప్రకటించారని తెలుస్తోంది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం, సిబిఐకి కేసు అప్పగింతపైన స్పందించినటువంటి కవిత నేరుగా హరీష్ అలాగే ఆయన సన్నిహితుడు సంతోష్ కుమార్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిని కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలిసింది. పార్టీకి నష్టం చేసే విధంగా కవిత వ్యవహరించారనేటువంటి కారణంతో పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేశారు. కేసీఆర్ సంచలన నిర్ణయం ఇప్పుడు బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఎస్, ఇది ఒక కవితకి అయితే కొంచెం ప్రతికూల వాతావరణం, మరోవైపు బీఆర్ఎస్ కూడా కాస్త ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనే కవిత కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ కూడా వ్యాఖ్యానించారు. అప్పుడే ఆమెపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే ఇప్పుడు కవిత తన వ్యాఖ్యల తీవ్రత పెంచారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనం కోసం ప్రయత్నాలు జరిగాయనేటువంటి వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. తనను కలవడానికి కుమార్తె ప్రయత్నించిన అవకాశం ఇవ్వలేదు కేసీఆర్. కవిత తాజా వ్యాఖ్యల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కవితను వెంటనే అన్ఫాలో కావాలని బీఆర్ఎస్ ఐటీ విభాగం నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు సైతం వెళ్ళాయి. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. కొందరు తక్షణమే ఆమె పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మొత్తానికి చూద్దాం, ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కొన్ని క్షణాల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే విడుదల చేయబోతోంది. మొత్తానికి ఇది బీఆర్ఎస్ పార్టీకి కొంచెం ప్రతికూల పరిస్థితులు, మరి ముఖ్యంగా కవితకి అయితే మరి కాస్త ప్రతికూల పరిస్థితులు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఇప్పుడు బెయిల్పై
విడుదలై ఆల్రెడీ బయట ఉన్నటువంటి సందర్భం నిన్నగాక మొన్న తన చిన్న కొడుకుని పై చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్ళినటువంటి ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసినటువంటి సందర్భం మనంతా చూసాం. ఇప్పుడు సాక్షాత్తు కేసీఆర్ కూతురు కవిత పదునైన వాగ్దానాలు సంధించడం పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. మొత్తానికి కవితను పార్టీ నుంచి గెట్టేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.